హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మనకి సంక్రాంతి పండగ అయితే దగ్గరలోనే ఉంది కదండి. అందుకని చెప్పి నేను ఆన్లైన్ షాపింగ్ అయితే చేశానండి, మొత్తం మా ఫ్యామిలీ కోసం. అలాగే నేను ఫ్లిప్కార్ట్లో ఇవన్నీ ఆర్డర్ పెట్టాను, అవన్నీ కూడా ఒకే రోజు వచ్చాయి. సరే అని చెప్పి నేను ఒక్కొక్కటి అయితే ఓపెన్ చేస్తున్నాను. మా చిన్న బాబుని అయితే పడుకోబెట్టేశాను. వాడు ఉన్నాడంటే మొత్తం అన్నీ ఇక్కడే ఉంటాడండి. వాడు ఆ సిజర్ దగ్గర లేకపోతే ఎక్కడొక్కడ అలా చేస్తాడని చెప్పి వాడిని పడుకోబెట్టి అయితే నిదానంగా తీశాను. ఇవైతే మా చిన్న బాబువి, పెద్ద బాబువి అండి. బయట ఏ షాప్లో చూసినా కూడా మగపిల్లలు చిన్నపిల్లలకి ఏముంటాయండి, ప్యాంట్ షర్ట్లే ఉంటాయి, లేకపోతే 3/4 ప్యాంట్లు కానీ, లేకపోతే జీన్స్ ప్యాంటు లేదా షేర్వాణి ఇవే ఉంటాయండి. అది కూడా ఎక్కువ మోడల్స్ ఉండవండి అని చూపిస్తున్నారు. నాకు అంత కలర్స్ కూడా అంత బయట నచ్చట్లేదండి. అందుకని చెప్పి ఈసారి ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టానండి పిల్లలిద్దరికీ. అలాగే ఒకే మోడల్ అయితే తీసుకున్నాను, ఒకే కలర్ కూడా. నాకు ఈ కలర్ అయితే పిల్లలిద్దరికీ లేదని చెప్పి ఇది మోడల్ అయితే తీసుకున్నానండి నేను. చాలా బాగున్నాయి, కలర్ అయితే చాలా నిండుగా చాలా బాగుందండి. నేను అనుకున్న కలర్ అయితే వచ్చేసింది. అలాగే నెక్స్ట్ మా వారికి కూడా నేను 2 షర్ట్స్ అయితే ఆర్డర్ పెట్టానండి. ఇవి కూడా రేట్లు చాలా రీజనబుల్గానే ఉన్నాయండి. షర్ట్స్ కూడా చాలా బాగున్నాయి కూడా. నేను ఏది ఆర్డర్ పెట్టినా కూడా నాకు కరెక్ట్ సైజులే వస్తాయండి. పిల్లలకు కానీ మా వారికి కానీ చక్కగా కరెక్ట్ సైజ్ అయితే వస్తుంది. ఎప్పుడు కూడా నేను రిటర్న్ పంపించడం అనేది అయితే జరగలేదు. ఫ్లిప్కార్ట్లో కలర్స్ కూడా చాలా కరెక్ట్గానే వస్తాయండి. అక్కడ చూపించినట్లుగానే మనకి ఆల్మోస్ట్ అట్లాగే ఉంటాయి. ఈ టీషర్ట్ అయితే నాకు బాగా నచ్చిందండి, కలర్ కూడా లేదు మా వారికి. అందుకని చెప్పి ఇదొకటి ఆర్డర్ పెట్టేశాను. అలాగే ఇంకొక కలర్ టీషర్ట్ కూడా నేను తీసుకున్నాను. ఇదైతే కొంచెం బ్లూ కలర్లో వస్తుంది, చాలా బాగా నచ్చిందండి ఈ టీషర్ట్ కూడా. అలాగే వీటితో పాటుగానే మా చిన్నబాబు బర్త్డే అయితే ఉందండి. ట్యూస్డే January 7th అనమాట వాడి బర్త్డే. అందుకని చెప్పి వాడి కోసం అని చెప్పి బర్త్డే డ్రెస్ కూడా తీసేసుకున్నాను. ఏకంగా సంక్రాంతికి ముందే వచ్చేస్తుంది కదా అని చెప్పి వాడికి కూడా డ్రెస్ అయితే తీసుకున్నాను. చెప్పాను కదండి, బయట షాపులో అయితే వాళ్ళు పెద్ద మోడల్స్ చూపించట్లేదు, అలాగే కలర్స్ కూడా బాగుండట్లేదు. అందుకే నేను ఈసారికి వాడికి అక్కడ ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ అయితే ఇచ్చేసాను అనమాట. ఇదైతే ఎంత డ్రెస్ చాలా బాగుందండి, ఎంత బుజ్జిగా దానికి అని షర్ట్ కానీ అలాగే క్యాప్ అలాంటివి చిన్నవి ఇచ్చాడండి, ఎంత బాగున్నాయో. నిజంగా డ్రెస్ కూడా చాలా బాగుంది. మరి వాడు ఎంతసేపు ఉంచుకుంటాడు అనేది అయితే నాకైతే డౌటే, కానీ చాలా బాగుంది. క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి, చాలా బాగుంది. 800 చేంజ్ పడింది ఈ డ్రెస్ అయితే. వాడు ఎంతసేపు వేసుకుంటాడు ఇలా రామ్ చరణ్ RRR సినిమా ఉంది కదండి, ఆ మోడల్ అయితే ఇదనమాట డ్రెస్. చాలా నేను అనుకున్నట్టు కలర్ కూడా అలాగే వచ్చింది, చాలా బాగుంది డ్రెస్ కూడా. అలాగే వీళ్ళందరికీ పిల్లలకి ఈయనకి అందరికీ తీసుకున్నా కదండి, అందుకని చెప్పి ఇదైతే నేను నా కోసం కూడా ఒక శారీ ఆర్డర్ అయితే పెట్టుకున్నానండి. నేను ఆల్రెడీ చెన్నై సిల్క్స్ మాకు దగ్గరండి, అందుకని చెప్పి అక్కడ నేను పట్టు చీర ఒకటి, నార్మల్ ఒక చీర కూడా నేను తెచ్చేసుకున్నాను. కాకపోతే మొత్తం అందరికీ ఆర్డర్ పెడుతున్నాం కదా, మనకు కూడా ఒకటి పెడదామని చెప్పి ఇలా ఫ్యాన్సీ శారీ అయితే పెట్టానండి. నాకు ఈ మోడల్లో అయితే అసలు శారీస్ లేవు. అలాగే ఇలా గ్రీన్ కలర్లో అయితే నేను తీసుకున్నానండి, బాగా వర్క్ ఇచ్చాడు. బ్లౌజ్ అయితే చాలా బాగుంది. అలాగే శారీ కూడా మొత్తం ప్లెయిన్ ఉండి ఇలా అంచులకి మాత్రం ఇట్లా స్టోన్స్ లాగా ఉన్నాయండి, చాలా బాగుంది శారీ అయితే. నాకు ఈ మోడల్ అస్సలు లేదు, అందుకని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. అలాగే సంక్రాంతికి బయటికి వెళ్ళాలంటే కూడా కొంచెం భయంగా ఉందండి. ఏదో చైనా నుండి వైరస్ అయితే వచ్చిందంటున్నారు. ఆల్రెడీ నాకు లాస్ట్ ఒక 10-15 డేస్లో పిల్లలకి బాగా ఇబ్బంది అయ్యి ఇలా అయింది కదా. అందుకని చెప్పి ఈసారికి ఇలాగా బట్టలు అయితే ఆన్లైన్లో షాపింగ్ చేసేసానండి. అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లే, మొత్తం అన్నీ కూడా మనకి బయట వాటితో పోలిస్తే చాలా రీజనబుల్ ప్రైజెస్ కూడా ఉన్నాయండి ఫ్లిప్కార్ట్లో. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటా, బాయ్.